జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మనం కలియుగంలో ఉన్నాం. కలియుగం 5155 సంవత్సరాలు, అంటే 5150 సంవత్సరాలు గడిచింది కలియుగం వచ్చి. అయితే ఈ కలియుగంలో భగవంతుని నామాన్ని తెలిసి కానీ తెలియక కానీ స్మరించుకుంటే సకల పాపాలు కూడా భగవంతుడు హరింపచేస్తాడంటే మంచి గుణాలను ఇస్తాడు మనకి. మంచి గుణాలను ఇచ్చి ఆ ఆధ్యాత్మికత వైపు తనే నడిపిస్తాడు. మనం ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు మన వైపు వస్తాడు. ఆ క్రమంలోనే భక్త ప్రహ్లాదుడు, భక్తాగ్రేసురుడు ఆయన ఏం చేశారు? తండ్రి నారాయణ నామాన్ని జపిస్తే ఒప్పుకోకపోయినందువల్ల ఏం చేశారు? ఈయన నారాయణ మంత్రాన్ని వదలకపోయినప్పుడు హిరణ్యకశిపుడు తండ్రి ఏనుగుల చేత కుమ్మించేయడం, అక్కడ చేయడం, ఇక్కడ కొండల మీద పడించేయడం, సముద్రంలో పడించేయడం, అట్లాగే పాములతో, కప్పలతో, అట్లాగే తేళ్లతో, వాటితో ఉపయోగించి కనిపించేయడం చేశాడు. అడుగడుగునా కూడా వెళ్ళి భగవానుడు వాళ్ళని రక్షించాడు. ఆ బాధలు తనకేమీ కాలే. ఆ బాధల నుండి విముక్తి పొందాడు ఆయన. అట్లాంటి బాధలు ఆయనకేం కాదు. అట్లాంటి విధంగా భగవానుడు అనుగ్రహించాడు. అనుగ్రహాన్ని ఇస్తాడు తప్పనిసరిగా. భగవంతుడు ఎవరి కోసం ఇస్తాడండి? భగవానుడు తప్పనిసరిగా ఇస్తాడు. భగవానుడి మీద ఉండవలసినది ఒక విశ్వాసం ఉంటే భగవానుడు మన యందు వస్తాడు. భీష్మాచార్యులు వారు అంపశయ్య పైన ఉన్నప్పుడు మొత్తం అంతా కురుక్షేత్ర యుద్ధం పూర్తయిపోయింది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిపోయిన తరువాత ప్రశాంతంగా ఉన్నప్పుడు అంపశయ్య పైన భీష్మాచార్యులు ఉన్నారు. అంపశయ్య పైన ఉండేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ ధ్యానంలో ఉన్నారు. ధర్మరాజు గారు అంటే పిలుస్తారు, బావా అని అంటే పలకడు. మిత్రుడు అంటే పలకడు, భగవానుడు అంటే పలకడు, ఉలకడు, ఏమీ లేదు. ధ్యానంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. కొద్దిసేపటికి ధ్యానం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు ధర్మరాజు గారు అడుగుతారు, కృష్ణ ఏమిటి మహాత్మా, మీరు ధ్యానంలో ఉన్నారు, మీరే భగవానుడైతే మీరు ఇంకెవరి గురించి ధ్యానం చేస్తున్నారని అంటారు. అంటే ధర్మరాజా, మీ తాత భీష్మాచార్యులు ఉన్నారు కదా, ఆయన నా భక్తుడు, భక్తాగ్రేసరుడు. ఆయన అంపశయ్య ఉన్నాడా? ఆయన నా కోసం ధ్యానం చేస్తున్నాడు, నేను తన కోసం ధ్యానం చేస్తున్నాను అని చెప్పారు. ఓహో, ఎంత విచిత్రము! ఆ భీష్మాచార్యులు కోసం భగవానుడే ధ్యానం చేస్తున్నాడు అని అంటే ఇది మొట్టమొదటిగా భీష్మాచార్యులే ఈ విధంగా అనుభూతిని చెందారు. భగవానుడే భీష్మాచార్యుల కోసం ధ్యానం చేస్తున్నారంటే అది మాటలకు అతీతమై. అట్లాంటి భక్తాగ్రేసురుడు భీష్మాచార్యుడు తన దగ్గరికి పాండవులను వెళ్ళి, మీరు ధర్మ సందేహాలు, అనేక నీతి, ఇట్లాంటివన్నీ కూడా ధర్మంతో ముడిపడి జీవించడం ఎట్లాగా, రాజ్య పరిపాలన ధర్మంగా చేయటం ఎట్లాగా అనేటటువంటి అన్నింటినీ మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీ ద్వారా తరువాత వారసులకి అది వెళ్ళాల్సినటువంటి తరువాత కాలంలో ఇవన్నీ వెళ్ళాలి, ధర్మాలు అతనికి తెలుసు అని పాండవులను తీసుకువెళ్ళి అక్కడ ధర్మాలన్నీ చెప్తారు. చెప్పేటప్పుడు అప్పుడు ద్రౌపదీదేవి నవ్వి, ఎందుకు నవ్వుతుంది అని అంటే, ఇన్ని ధర్మాలు మీరు చెప్తున్నారే, ఇప్పుడు నాకు నిండు సభలో వివస్త్రను చేసేటప్పుడు సమయంలో మీరు ఆ ధర్మాన్ని వల్లించలేదేమి అని, అందుకే నాకు నవ్వు వచ్చింది అని చెప్తే, అమ్మా అప్పుడు నేను వాళ్ళు పెట్టేటటువంటి తిండి తిన్నాను, వాళ్ళు పెట్టేటటువంటి భోగభాగ్యాలు అనుభవించాను, వాళ్ళని ఆసరా చేసుకుని ఉన్నాను, వాళ్ళతో ఈ విధంగా ఉండాల్సి వచ్చినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. కాబట్టి నేను అధర్మ పక్షాన ఉన్నాను. కానీ ఇప్పుడు నీ భర్త అర్జునుడు బాణాలతో వేసినటువంటి నా శరీరం జల్లిళ్ళ కన్నాలు పడి ఉంది, ఆ రక్తం పోయింది. అధర్మంతో కూడినటువంటి వాళ్ళ పెంచి పోషించినటువంటి ఆ శరీరంలో ఉన్నటువంటి రక్తం తొలగిపోయింది. కాబట్టి నేను ఇప్పుడు పరిశుద్ధుడినయ్యాను, అందుకే నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నానమ్మని చెప్పారు. అట్లాంటి భీష్మాచార్యులు, ఇట్లాంటి మహానుభావులు ఉన్నారు. మనము ఆ దేవుని తెలిసి కానీ తెలియక కానీ స్మరించుకుంటే సకల పాపాలు హరించిపోతాయి. అట్లాగే మంచి గుణాన్ని ఇస్తాడు. ఎటువంటి దుఃఖాన్ని అయినా కానీ ఇది ఒక దుఃఖమా అనేటటువంటి విధంగా మనల్ని చేసి ఆ దుఃఖ బాధల నుంచి విముక్తి చేస్తారండి. అట్లాంటి వాడు భగవానుడు. కాబట్టి భగవానుడిని మనం నిరంతరం ధ్యానం చేసుకుందాం. బయటికి వెళ్ళేటప్పుడు, నీకు నమస్కారం తండ్రి, నేను పలానా పని మీద వెళ్తున్నాను, ఆ పని విజయం కావాలి అనుకుని వెళ్ళండి. ఆ తర్వాత అటు నుంచి వచ్చేటప్పుడు పని అయ్యింది,
కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి, మరలా దేవుని దగ్గరికి వెళ్ళండి, ఆ ఫోటో దగ్గరికి వెళ్ళండి. స్వామి, మీరు ఈ పని నాకు అయ్యింది, ఇది మీరే అనుగ్రహించారు. సరే, ఓకే, పని అవ్వలేదు అనుకోండి. స్వామి, ఈ పని ఎందుకు అవ్వలేదు, అది మీరే, ఒకవేళ అందులో ఏదైనా లోపం ఉందేమో అది మీరే తొలగించారు, ఇది కూడా ఒక విధంగా మంచిదే స్వామి అని నమస్కారం చేయండి. స్వామిని వేడుకున్నట్టే అవుతుంది. కాబట్టి మన పాపాలు హరించిపోతాయి. ఈ విధంగా మనం వేడుకుందాము స్వామిని. ఈ కలియుగంలో తరిద్దాము, మంచి గుణాలు పొందుదాము, సర్వ సౌఖ్యాలు అనుభవిస్తాము, శాంతిగా ఉందాము, ఆరోగ్యంతో జీవిద్దాం. జై శ్రీమన్నారాయణ. నమస్కారం.